హాయ్ అండి. నేను మీ రవికుమార్. ఈ మధ్య మనం భారతదేశంలో ప్రధానంగా క్రీడల గురించి మాట్లాడుకునేటప్పుడు క్రికెట్ గురించి, అలాగే కబడ్డీ గురించి, ఖోఖో గురించి, హాకీ గురించి, ఈ మధ్య కాలంలో మళ్ళీ ఫుట్బాల్ గురించి కూడా బాగానే మాట్లాడుకుంటున్నారు. కానీ జ్యోతి ఎర్రాజి, ఈ అమ్మాయి పేరు మీకు కనీసం ఎవరికైనా తెలుసా? ఈ అమ్మాయి ఎవరో కాదు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో మారుమూల ప్రాంతంలో పుట్టి తండ్రి సెక్యూరిటీ గార్డ్గాను, తల్లి కూలి పనులు చేసుకుంటూ ఆ అమ్మాయి క్రీడల్లో రాణిస్తుంది, ప్రతిభ కనబరుస్తుందని అమ్మాయిని ప్రోత్సహించారు. ఆ అమ్మాయి ఈరోజు ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 100 మీటర్స్ అథ్లెటిక్స్లో 12.96 సెకండ్స్లోనే ఆ అమ్మాయి క్లియర్ చేసింది 100 మీటర్స్ని. భారతదేశానికి గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టింది. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే చాలామంది భారతదేశానికి పథకాలు తెచ్చి పెడతారు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ అమ్మాయి మెడల్ గెలిచే సమయంలో స్టేడియంలో ఒక్కరు కూడా చీర్స్ చేయడానికి లేరు.